హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భార్గవి. ఈరోజు రెసిపీ వచ్చి కరివేపాకు కారం అండి. ఇది ఓన్లీ టిఫిన్స్లోకే కాకుండా ఇలా వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇది వంట రాని వాళ్ళు కూడా 10 మినిట్స్లో ఈ కరివేపాకు కారం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ కరివేపాకు కారం ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి మినపగుండ్లు ఒక కప్పు వేసుకున్నానండి. మరీ ఫుల్ కప్ ఏం కాదు, ఒక హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు. ఈ రెండింటిని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు మాడనివ్వకూడదండి, కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. దీన్ని సపరేట్గా ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ కంప్లీట్గా చల్లారనివ్వాలి. మళ్ళీ అదే బాండీలోకి ఒక హాఫ్ కప్ నువ్వులు, కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా కాసేపు వేయించుకోవాలి. కొంచెం పచ్చి స్మెల్ పోయే తర్వాత ఒక కప్పు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కారం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కాసేపు వేయించుకోవాలి. లేదు అంటే మీరు సపరేట్గా నువ్వులు, ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవచ్చు అండి. నేనైతే కలిపి వేయించుకుంటున్నాను. ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇదే ప్లేస్లో ధనియాలు కూడా వేయించుకోవాలండి, కానీ నేను మాత్రం ధనియాల పౌడర్ వేసుకుంటాను లాస్ట్కి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సేమ్ అదే ప్లేట్లోకి తీసేసుకున్నాను. మళ్ళీ అదే బాండీలోకి నేను నీట్గా కడిగి ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టుకున్న కరివేపాకును తీసుకుంటున్నానండి. కరివేపాకు కూడా కొలతలేం కాదు, నేను మరింతనే తీసుకుంటున్నాను. తడి లేకుండా ఉంటే చాలండి. ఈ కారపొడి మనకి చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు, కొలతలు లేకపోయినా కానీ పాడవదు. కరివేపాకు మరీ ఎక్కువసేపు వేయించుకోకూడదండి, దాంట్లో ఉన్న ఫ్లేవర్ అన్నది మిస్ అవుతుంది. సో కాసేపు వేడైతే చాలు, సరిపోతుంది. ఇదిగోండి, ఇవి పక్కన పెట్టుకున్న, ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కల్లుప్పు వేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకున్నాము. కరివేపాకు లాస్ట్లో వేసుకుంటున్నానండి, నేను మొత్తం కలిపి వేసుకోవట్లేదు. ఈ చూడండి, ఈ పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి కరివేపాకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి పొడిగా చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకండి, బాగోదు. ఇప్పుడు లాస్ట్లో నేను ఈ వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకున్నాను. ఫస్టే వేసుకుంటే ఆ ఫ్లేవర్ పోతుంది అని ఇప్పుడు వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా పొడిగా చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు లాస్ట్లో ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఫైనల్గా ఒక్క పల్స్ ఇచ్చుకొని తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఈ కారం రెడీ అయిపోతుంది. కరివేపాకు కారం చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా 10 మినిట్స్లో ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక ఎయిర్లాక్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే తడి తగలకుండా ఉంటే ఖచ్చితంగా ఇది 1 మంత్ కూడా ఉంటుందండి. ఇది టిఫిన్స్లోకి,
వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క కర్రీలోకి మనం కరివేపాకుని యాడ్ చేసుకుంటాం కదా. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కరివేపాకుని పక్కకు తీసి పెట్టేస్తాం కదా. సో అలా పక్కకు తీయకుండా ఇలా కనుక కారం ప్రిపేర్ చేసుకుంటే కరివేపాకులో ఉన్న విటమిన్స్ మొత్తం మనం గెయిన్ చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా కరివేపాకు కారాన్ని 10 మినిట్స్లో ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో ధనియాలు మీరు ఫస్టే వేసుకొని వేయించుకోవచ్చు. బట్ నా దగ్గర ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఫైనల్గా లాస్ట్లో వేసుకున్నానండి. అంతే అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.